మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక డౌట్ అయితే వచ్చింది. అసలు మేకర్స్ ఏం చేస్తున్నారు, ఈ స్టోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, వాళ్ళకైనా అర్థమవుతుందా లేదంటే మనకి కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ రోజు కూడా సేమ్ సీన్స్, సేమ్ డ్రామా, సేమ్ ఓవర్ యాక్షన్ అయితే జరిగింది. ఏది కొత్తదనం అంటూ సీరియల్లో ఈ రోజు ఎపిసోడ్ లో అయితే లేదు. స్టార్ట్ అవ్వగానే దీప హెల్త్ ట్రాక్ అనేది స్టార్ట్ చేశారు. బేబీ సేఫ్, ఓకే ఫైన్ అన్నారు డాక్టర్ అని చెప్పారు. ప్రాబ్లం ఏంటి అంటే లాజిక్ ఫాలో అవ్వడం లేదు, క్లారిటీ అయితే అసలు ఇవ్వట్లేదు. ఏం రీజన్స్ చెప్పట్లేదు అంటున్నానంటే దీప వీక్ ఉంది, రీజన్ ఏంటి అనేది క్లారిటీగా చెప్పాలి కదా, అదొకటి చెప్పట్లేదు. బేబీ సేఫ్ అన్నారు, వీక్ గా ఎందుకు ఉంటుంది, ఆపరేషన్ చేశారా లేదా ఏంటి అనేది ప్రాపర్ ఆన్సర్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి కదా, అదొక క్వశ్చన్ మార్క్ అయితే ఉంచేసారు. కన్ఫ్యూజ్ చేస్తూ స్టోరీ అయితే డ్రాగ్ చేస్తున్నారు. స్ట్రైట్ గా చెప్పాలి అంటే పారిజాతం క్యారెక్టర్ ఇప్పుడు స్టోరీకి హెల్ప్ అవ్వట్లేదు, చెప్పాలి అంటే డ్యామేజ్ చేస్తుంది స్టోరీ మొత్తాన్ని. ప్రతి సీన్ లో ఓవర్ ఎక్స్ప్రెషన్స్, సేమ్ కన్నింగ్ లుక్స్ తో రిపీటెడ్ గా చేయడం వల్ల ఇంకా ఆడియన్స్ కి అయితే చాలా చిరాకు. మీలో ఎవరికైనా అనిపిస్తుందా పారిజాతం క్యారెక్టర్ కూడా ఈ సీరియల్ కి చాలా ఇంపార్టెంట్, సీక్రెట్ ఏజెంట్ లాగా దేశానికి ఏదో ఉద్ధరిస్తున్నట్టు సీక్రెట్ గా వీడియో కాల్ చేసి జోష్నాకు చూపించడం, దీప పొజిషన్ ఏంటి అనేది ఇదంతా ఓవర్ యాక్షన్, ఇదంతా డ్రాగ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇదంతా అవసరం లేదు ఈ సీరియల్ కని కూడా. ఈ వీడియో కాల్ సీన్ అయితే అసలు లాజిక్ లేదు, అంత డ్రామా ఓవర్ యాక్షన్ అయితే ఉంది. ఈ సీరియల్ అయినా సినిమా అయినా ఏదైనా షో అయినా విలన్ అంటే ఆడియన్స్ అందరికి కానీ లేకపోతే పార్టిసిపేట్స్ అందరికి కానీ ఫియర్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఈ సీరియల్ ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తుంది, ఆడియన్స్ అందరికి విసుక్కుంటున్నారు ఈ సీరియల్ పైన. కార్తిక్ క్యారెక్టర్ ని కూడా స్పాయిల్ చేస్తున్నారని నాకు అనిపించింది. ర్యాండమ్ గా దీప కింద పడిపోయిందని అబద్ధం చెప్పడం, ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం, ఫ్యామిలీ ఈజీగా నమ్ముతుంది అని అనుకోవడం, ఇదంతా ఫూలిష్నెస్ అని నాకు అనిపిస్తుంది. శివన్ నారాయణ గారికి డౌట్ వచ్చింది, అలాంటప్పుడు ఫాలో అప్ చేయాలి కదా, ఫాలో అప్పే లేదు ఈ సీరియల్లో. స్టోరీలో టెన్షన్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ మిస్ అవుతున్నారు ఇలాంటి సింపుల్ లాజిక్స్ వల్ల. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలతో స్టోరీ అయితే స్ట్రాంగ్ గా ఉండదు. నిజానికి చెప్పాలి అంటే జోష్న ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తుంది కదా, అదొక పాజిటివ్ అయితే. ఏదో ప్లాన్ లో ఉందన్నాను కదా, రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ట్రూత్ ఏంటి అనేది దగ్గరికి వచ్చినట్టే మనకు అనిపిస్తుంది. దీప నడకను చూసి జోష్న అయితే షాక్ అయింది. ఎందుకంటే జోష్న కూడా అలానే నడుస్తుంది కాబట్టి. దీప నడుస్తుంది అంటే పక్కా సుమిత్ర కూతురు దీపయే బోన్ మ్యారో డొనేషన్ చేసింది అని అయితే జోష్న నమ్ముతుంది. అందుకని ఏవో టెస్టులు చేయించింది, ఆ రిపోర్ట్స్ వచ్చాకే మొత్తం బయట పెడదామని చూస్తుంది. ఇదే స్టోరీని కొంచెం ఫాస్ట్ గా డెవలప్ చేస్తే మాత్రం సీరియల్ సేవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే స్టోరీ ఫార్వర్డ్ అవ్వట్లేదు, సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి, పారిజాతం ఓవర్ డోస్ ఇస్తుంది, లాజిక్ అనేది ఈ సీరియల్లో మిస్ అవుతున్నారు. ఈ 4 కారణాల వల్లే ప్రెసెంట్ టీఆర్పీ అయితే డౌన్ అయ్యే అవకాశాలు మళ్ళీ చాలా ఉన్నాయి. ఆడియన్స్ ని చిన్న చూపు చూడకండి, సేమ్ డ్రామా 10 రోజులు చూపిస్తే ఇంట్రెస్ట్ పోయి సీరియల్ బాగా టీఆర్పీ డౌన్ అయిపోతుంది, షెడ్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా వస్తాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి.